ఈ ఉపాసనమ్మ వంట చేస్తుందా ఇట్లా? వంట అంటే తను వేరే స్టైల్ ఉంటుంది, బాగా చేస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం మా అమ్మ వంట. ఇప్పుడు మీరు అందరూ ఒకటే తాను ఉంటారా అమ్మ? ఇప్పుడు మేము మామూలుగా 8-9 మంది ఉంటాం మా ఇంట్లో. 8-9 మంది కంటే మాకు 1.5 కిలో బియ్యం పెట్టాలి. ఇంత గిన్నె పెడతాం. మీరు ఇంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ ఒకతానే ఉంటారా లేకపోతే ఎవరిల్లు వాళ్ళకే ఉంటుంది? లేదు, వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. నేను పిల్లలు వేరే దగ్గర ఉంటాము. బట్ ఇంకా సండేస్ అయితే పండగ అయినా ఏమైనా సరే అందరూ ఒకే ఇంట్లో ఉంటాం. నువ్వు నీ పిల్లలు వేరే ఉంటారు. సారు దోశలు కూడా పోస్తాడు పిల్లలకి అందరికి కదా. మొత్తం మీ కాకల పిల్లలు, మీ పిల్లలు, చరణ్ సారు పిల్ల, ఇంతమంది వచ్చినా కూడా సార్ అందరికి దోశలు పోసిండు. నేను ఒక రోజు చూసిన. అవును, కరోనా టైంలో అయితే మస్తు పని చేసిండు సార్. చాలా మంది కదా. అవును, ఇప్పుడు సార్ ఎప్పుడు దోశలు మీకు పోసిచ్చుడేనా? మీరు ఎప్పుడన్నా సార్కు దోశలు పోసిచ్చారు? నేను ఎప్పుడు చేయలేదు, ఆయనే చేయడమే. సార్ ఇంకొక కూర వండిండమ్మా. మేమైతే ఇక్కడ బుడ్డపరకలు అంటాం, చిన్న చిన్న చేపలు ఉంటాయి. అవును, ఇక్కడ మేము మా తెలంగాణలో బుడ్డపరకలు అంటారు, మీరు అక్కడ ఏమంటారు నాకు తెలియదు. చిన్న చిన్న చేపలతోటి చింతకాయ వేసి కూర వండి నియంగా మంచిగా ఉంటాడు సార్ తినేట. చాలా బాగా వండుతారు. నేను ఎప్పుడన్నా రాకపోతే సారు ఎంత పని చేసేది. అధ్యాపక విలువన్నాను సార్ వంట చేసినప్పుడు ఒకసారి తప్పకుండా మనం చేద్దాం, ఒకసారి చేద్దామా? ఎందుకంటే నాకు సార్ వంట తినాలి నన్ను మస్తు కోరిక ఉంటుంది. అయ్యో రామ, సార్ ఏమో గింతగానం దోశలు వేయబట్టే ఒక్క దోశ అన్నమా. చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా ఉంటుండేనమ్మా, మీ అందరికీ యాదికుందో యాదికలేదో నాకు తెలియదు అని, చిత్రలహరి వస్తుండే చిన్నప్పుడు తెలుసా? నువ్వు చిత్రలహరిలా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఆహా నాకేమో. కానీ మాయబా సార్ సినిమాలో గట్టొత్తుకొచ్చుడు ముదటాన్ని పెట్టుకొని మంచిగా మొత్తం అన్నీ ఒక్కడే తింటుండే. అవును, నేను ఇంత మస్తు కాలు కొట్టుకొని ఆడికి ఇడికి బొరలు ఏడిచిన. మొత్తం అన్ని లడ్డులు ఆయన్నే తిన్నాడు. మరి నేను చిన్నదాన్ని, నాకు ఇయ్యడా ఒక్కటన్నా? కావాలిగా. నాకు మళ్ళీ పెద్దగైనాక మళ్ళీ చిరంజీవి సార్ దోశలు పోస్తుంటే అబ్బా దోశ అనిపించింది. పాలం అప్పుడైతే చిన్న ఉన్నప్పుడు గట్టిగా ఏడిస్తే మన ఆయన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోయి బస్ స్టాండ్ కాడ కొనిపించుకొచ్చిండు. అవును, లడ్డులు ఇట్లా. ఇప్పుడు చిరంజీవి సార్ వాళ్ళు ఇంట్లో దోశలు పోస్తారు, నాకు నేను పోయి తింటా అంటే నన్ను ఎవరు తీసుకుపోవాలి? వాళ్ళ బిడ్డనే అడుగుతున్నా, సార్ వాళ్ళ బిడ్డని. చేసేద్దాం ఒకరోజు, ఆయన దోశలు వేపిద్దాం, మీకు తినిపిద్దాం. చేపల కూర నేను కూడా మంచిగా చేపల కూర లేకుండా నాకు చేపల కూర నేను వండితే నేను నచ్చుతుంది, మంచిగా వండుతాను కాబట్టి. నాకు దోశలు మాత్రం చేద్దాం ప్లీజ్, ఏమనుకో. నేను ఈ పదం కూడా నేర్చుకున్నా ప్లీజ్. అమ్మ నేను ఇంకో ముచ్చట అడుగుదాం. సార్ తోటి సినిమా చేసినాం, ఒక కోరిక తీరింది, పైసలు బాగానే వచ్చినాయి. ఏమన్నా మా క్లీంకర పాపకు మీ తమ్ముని బిడ్డ దానికి బుడ్డదానికి ఏమన్నా కొనిచ్చినావా మరా? ఈ సినిమా వచ్చి దీనికి పైసలు వచ్చే వరకు వెయిట్ చేయలేదు. ఆమెకి ప్రతి సంవత్సరం బర్త్డేకి ఏదో ఒకటి కొనిస్తానే ఉంటాను. సినిమా పైసలలో అయితే ఇంకేం కొనిపి? మొత్తం వచ్చిన పైసలన్నీ నువ్వు మళ్ళీ నీ దగ్గరనే పెట్టుకున్నావు, మీ నాయనకి నాయన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇస్తున్నాను ఆయనకి ఇట్లా ఇచ్చేసినావా లేకపోతే కొన్ని ఇంకా రావాలి పైసలు? ఇప్పుడు సినిమా బాగా ఆడుతుంది థియేటర్స్లో, డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, వాళ్ళు అవుతున్నారు. ఆ తర్వాత మన ప్రొడ్యూసర్లు చూసుకోవచ్చు, తర్వాత మనకు వస్తాయా అమ్మ? అవునా, నేను అనుకున్నాను ఈ సినిమా నడుస్తూ ఉంటే పైసలు వస్తూ ఉంటాయి, సినిమా నడుస్తూ ఉంటే పైసలు వస్తూ ఉంటాయి. అరే టికెట్ల పైసలు వస్తే మనకు వచ్చేస్తాయి, టికెట్ల పైసలు వస్తే మనకు వచ్చేస్తాయి. అలా ఈజీగా ఉంటే హ్యాపీ కదా అందరూ. అరే అట్లా కాదా?